హాయ్ అండి. ఈరోజు వీడియోలో బోటి మామిడికాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బోటి అంటే చాలామందికి ఓ ఎమోషన్ కదా. అలాంటి బోటి కూర అస్సలు వాసన రాకుండా ఎంతో రుచిగా చేసుకోవాలని ఎందరికో ఉంటుంది. సింపుల్గా ఎంతో టేస్టీగా బోటి కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానన్నమాట. ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. అందులో 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల తరుగుని వేసుకోండి. లో ఫ్లేమ్ మీద లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేగనివ్వండి. లేత గులాబీ రంగు వచ్చిన తరువాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బోటీని వేయండి. బోటీ ముక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద సుమారుగా 7 నుంచి 8 నిమిషాల దాకా ముక్కల్లోని చెమ్మంతా ఆరిపోయి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ముక్కలోని చెమ్మంతా ఆరిపోయి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి. పైకి తేలాక 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కకు పట్టేంత వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి బాగా మిక్స్ చేయండి. మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ని వేసుకోండి. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసి మూతబెట్టి 90% ఉడికేంత వరకు ఉడికించండి. నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత 2 మీడియం సైజు మామిడికాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూతపెట్టి ఉడికించండి.
ఇప్పుడు 1% మామిడికాయతో కలిపి ఉడుకుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? సింపుల్గా టేస్టీగా చేసుకునే బోటి మామిడికాయ రెడీ. నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.